గ్రూప్ 1 అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అనిపించింది. ఎందుకనంటే ఈ లీకేజీలు ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు అట్లా అనిపించింది. కానీ ఇదివరకు ఎవ్వరూ సాధించలేని విజయం అయితే కాదు ఇది. అనేక మంది మన ముందు యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 అనేక మంది సాధిస్తూ వచ్చిర్రు. ప్రైవేట్ ఫీల్డ్లో రెడ్డి ల్యాబ్లో జాబ్ వచ్చింది. ఇది మన వరకే పనికి వస్తుంది, సొసైటీకి పనికి రావట్లేదని సాటిస్ఫాక్షన్ లేక దాని నుంచి స్టేట్ గవర్నమెంట్ రాయాలని ఫిక్స్ అయింది. పోలీస్ ఎగ్జామ్స్, ఎస్ఐ ఎగ్జామ్ రాస్తే అది రాలే. తెలుగులో రాసేటప్పుడు కొమ్ములు, దీర్ఘాలు, ఒత్తులు దీనివల్ల కొంత ఒక క్వశ్చన్ రాయడానికి మనం ఎక్కువ వర్డ్స్ వాడాలి, ఎక్కువ సమయం తీసుకుంటుంది. సాధనమున్న పనులు సమకూరు ధరణిలో అన్నట్టు ఆ ప్రాక్టీస్ మనల్ని పర్ఫెక్ట్ చేసింది. ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఇతర అన్ని అంశాలు కూడా మనకు అవసరం. యాక్చువల్గా ఈ ప్రిపరేషన్ జరిగే క్రమంలోనే నోటిఫికేషన్స్ ఏ విధంగా అయితే క్యాన్సిల్ అవుతూ ఉన్నాయో నా ఇంట్లో కూడా అలాగే మరణాలు జరుగుకుంటూ వచ్చినాయి. తల్లిని, తండ్రిని, తాతయ్యని, అమ్మమ్మని ఇది అందరిని కోల్పోయిన మాట వాస్తవం. ఆ ట్రస్ట్ వాళ్ళు నాకు ప్రోత్సాహం ఇవ్వడం, నాకు రైట్ టైంలో అది మేలు జరిగింది. ప్రాముఖ్యంగా ఏంటంటే నా తమ్ముడు తను కానిస్టేబుల్గా జాబ్ చేస్తుండే, మా ఓన్ బ్రదర్. తను కానిస్టేబుల్ జాబ్ చేస్తుంటే అన్నయ్యని ఎట్లన్నా చదువుతావు, ప్రముఖ పాత్ర పోషించి మీ లైఫ్లో ఎట్లయితే ఆ ఇన్స్పైరింగ్ థింగ్స్ ఉన్నాయో ఒకసారి. ఎవ్వరు మనకు లేకపోయినా అనేకులకు మనం ఉన్నవన్న ధైర్యం ఉండాలనేది నాకు ఒకటి మనసులో బలంగా ఉంది. ఏ ఉద్దేశంతో మొదలు పెట్టిర్రో ఆ ఉద్దేశం బలంగా ఉందనుకోండి, మన యొక్క జర్నీలో అబ్స్టాకిల్స్ అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ అవి వెనకడుగు వేయకుండా మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రిపరేషన్ కానివ్వండి, లైఫ్లో కానివ్వండి. ఒకటి తెలంగాణ ఉద్యమంలో 369 విద్యార్థుల బలిదానం ఆ సాంగ్ నన్ను చాలా ఇన్స్పిరేషన్. ఇంకోటి ఏంటంటే శ్రీకాంతాచారి ఇక్కడ చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నా. సరే శ్రీకాంతాచారి లేడు సర్వీస్ చేయడానికి, ఈ శ్రీకాంత్ ఉన్నాడు అనేటువంటి నాకు స్పెషల్ మోడ్గా నేను తీసుకున్నాను. సీఎం సార్ చేతుల మీదుగా మనకు అపాయింట్మెంట్ వచ్చినట్టు ఆ శిల్పకళా వేదిక ఉంది చూసారా, అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు కాశమ్మ గారి యొక్క మనవాడిని కలెక్టర్గా చూసే అవకాశం ఉందా ఇక్కడితోటే ఈ కాంపిటేటివ్ జర్నీని? ఖచ్చితంగా అది మీరు చూస్తారు. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనం ఈ మోటివేషనల్ ఇంటర్వ్యూస్లో భాగంగా రీసెంట్గా వెలువడిన గ్రూప్ 1 ఫలితాల్లో ఎవరైతే తమ యొక్క ప్రతిభను చూపించి విజేతలుగా నిలిచారో వారి యొక్క ఇంటర్వ్యూలని ఒక్కొక్కరుగా చూస్తున్నాం. మరి ఈ యొక్క ఇంటర్వ్యూలను మీరు ఎవరైతే కాంపిటేటివ్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వినియోగించుకొని మంచి మార్కులు సాధించి రాబోయే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని ఆశిస్తున్నాం. మనం ఇప్పుడు మనకు మొన్న వెలువడిన ఫలితాల్లో డిఎస్పీగా సెలెక్ట్ అయిన మన మూడుసు శ్రీకాంత్ గారి వారి యొక్క అనుభవాలు, ప్రిపరేషన్లో వారు ఏ విధంగా మెలకువలు పాటించితే మంచి మార్కులు సాధించవచ్చో అన్ని అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీకాంత్ జీ. నమస్తే సార్. ఇప్పుడు మొట్టమొదటిగా గ్రూప్ 1 ఫలితాల్లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కు వెళ్తున్న సందర్భంగా మీకు మా నక్షత్ర సక్సెస్ అకాడమీ సందర్భంగా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ప్రైమరీగా అసలు తమరిని ఇంటర్వ్యూ చేయడానికి అంటే ఈ లైఫ్లో ఎన్ని కష్టాలు ఎదురైనా విజయాన్ని ముద్దాడే వరకు విశ్రమించవద్దు అనే ఏదైతే సూక్తి ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకు రాబోయే కాంపిటేటివ్ అభ్యర్థులకు కానీ నెక్స్ట్ ఫర్దర్గా జరగబోయే ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడిన ఉద్దేశంతో ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మేము ఆహ్వానించగానే ఇక్కడికి మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ. మరి మొదటగా మీ బ్యాక్గ్రౌండ్, మీ యొక్క బాల్యం ఏ విధంగా కొనసాగింది, దానికి సంబంధించిన విశేషాలని. మా నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం జిన్నాచింత గ్రామం. అది చిన్న పల్లెటూరు, ఒక 100 ఇళ్లతో ఉన్న చిన్న కుగ్రామం. అది రీసెంట్గా గ్రామ పంచాయతీ అయింది, అంత చిన్న గ్రామం. నా బాల్యం కూడా విద్యాభ్యాసం ప్రైమరీ స్కూల్లో నడిచింది, గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ స్కూల్లోనే. అక్కడి నుంచి స్టార్ట్ అయిన నా ప్రయాణం ఉస్మానియాతో పీజీ వరకు సాగింది. ఓకే. అక్కడనే మన కొండమల్లపల్లిలో ఇంటర్, డిగ్రీ, బీఎడ్ నెక్స్ట్ బీఎడ్కి ఇక్కడికి రావడం, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే ఈ విద్యాభ్యాసం ఒక పక్క సాగుతున్నప్పటికీ నాకున్నటువంటి ఈ గ్రామీణ నేపథ్యం ఉండడం వల్ల నేను పుట్టి పెరిగిన చిన్నప్పటి నుంచి కూడా నేను తెలుగు మీడియంలోనే నాకు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన. దీనికి
ప్రధానమైనటువంటి కారణం ఏదైనా ఉంది అని అంటే అది మా అమ్మమ్మ అన్నమాట. మా అమ్మమ్మ యొక్క ఏమంటారు దాన్ని, ఆమె యొక్క కోరిక, మనం పెద్ద స్థాయిలో ఉంటే నలుగురికి ఉపయోగపడతాము, నువ్వు చదవాలి కొడుకు అని మా అమ్మమ్మ నాకు నేర్పినటువంటి ఆ విద్యాబుద్ధులే ఈరోజు మీ ముందు కూర్చోబెట్టడానికి నాకు ఈ అవకాశం దొరికింది. అంటే యువర్ ఎంటైర్ జర్నీలో కీలకంగా మీకు ఇన్స్పిరేషన్ నింపిన వ్యక్తి మీ అమ్మమ్మ. మీ అమ్మమ్మ గారి పేరు? మా అమ్మమ్మ గారి పేరు కాశమ్మ. ఓకే. కాశమ్మ గారి యొక్క మనవడు. ఓకే. అదే రీసెంట్గా విన్నాం మేము, కాశమ్మ గారి యొక్క మనవడు కలెక్టర్ కావాలని ఆమె యొక్క మనసులో కోరిక ఉండేది. ఓకే, కలెక్టర్గా అవకాశాన్ని ఇవ్వకపోయినా అంతకంటే అంటే అదే దానికి ఈక్వల్గా రాబోయే రోజుల్లో మీరు ఒక జిల్లాకి ఎస్పీగా రావడానికి అవకాశాన్ని ఇచ్చిందని సంతోషిస్తున్నాం. తర్వాత అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఉంటాయి, ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలు ఈ స్థాయిలో ఉంటాయనే ఈ గైడెన్స్ ఎక్కడి నుంచి మీరు తీసుకోగలిగారు? నేను ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీకి పీజీకి వచ్చినాక ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి నాకు బాగా అర్థమైంది. అంతకుముందుకు నాకు ఒక చిన్న విషయం, చిన్నప్పుడు 5వ తరగతి నేను మా ఊరికి స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్ చేయడానికి నీలం సహాని మేడం కలెక్టర్ గారు వచ్చారు. నీలం సహాని గారు అక్కడ మాకు కలెక్టర్ ఉండే నల్గొండలో, తను మా స్కూలు బిల్డింగ్ ఓపెన్ చేయడానికి వచ్చింది. అప్పుడు ఒక చిన్న సన్నివేశం నా మనసులో నాటుకుపోయింది. ఏంటంటే ఆమె వచ్చింది, మేడం గారు ఆ రిబ్బన్ కట్ చేయడానికి చిన్నపిల్లలతో కట్ చేపిస్తానని చెప్పేసి స్కూల్లో నేను చదువుకుంటుంటే నాతో ఆ రిబ్బన్ కట్ చేయించింది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మేడం కలెక్టర్ అని అవన్నీ మనకు తెలియదు. ఆ రోజు ఇంటి వెనక మా అమ్మని అడిగిన, ఏంటమ్మా ఈరోజు వచ్చిన మేడం ఎవరంటే ఆమె కలెక్టర్ కొడుక. ఓ కలెక్టర్ అయితే ఇంత ఏమంటారు అట్టహాసంగా ఇవన్నీ బండ్లు కార్లు ఇన్ని వస్తాయనంటే, అవును కొడుక అట్లా చదువుకుంటే అట్లా అవుతారు రా అని అప్పుడు పడ్డ ఒక చిన్న బీజం అది ఈరోజు అది వృద్ధిలోకి తీసుకొచ్చింది. ఓకే. ఇప్పుడు గ్రూప్ 1 సాధించంటే రాష్ట్రంలో అత్యున్నత ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ 1. దాంట్లో టాప్ లెవెల్ మంచి పోస్ట్కి ఎంపిక కావడానికి ఆ సన్నివేశం ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఓకే, ఇప్పుడు ఈ ఉస్మానియాలో పీజీ చేస్తున్న సమయంలో ఇటు కాంపిటేటివ్ పట్ల ప్రిపేర్ కావాలి. దాంట్లో మీరు మొదటగా రాసిన ఎగ్జామ్స్ ఏంటి, ఆ ఫలితాలను ఎట్లా మీరు స్వీకరించగలిగారు? నేను ఎప్పుడైతే పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసినో, కెమిస్ట్రీ తర్వాతకి వెంటనే నాకు ఎప్పుడైతే ప్రైవేట్ ఫీల్డ్లో రెడ్డి ల్యాబ్లో జాబ్ వచ్చింది. అయితే అందులో కొన్ని రోజులు చేసేసి ఆ తర్వాతకి ఇప్పుడు ఎన్నాళ్ళున్న ప్రైవేట్ అనే ఉద్దేశంతోనే ఇది మన వరకే పనికి వస్తుంది, సొసైటీకి పనికి రావట్లేదని దాన్ని వదులుకొని గవర్నమెంట్ ఫీల్డ్ వైపు వెళ్ళాలని నిశ్చయించుకున్నా 2013-14లో. అప్పుడు నోటిఫికేషన్స్ లేవు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఎయిర్ ఫార్మేషన్ టైం అది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ రాసిన, రైల్వేలో వచ్చింది. ఓకే. ఆ తర్వాతకి ఆ రైల్వేలో కొన్ని రోజులు చేసి ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఓకే టెక్నికల్ ఆఫీసర్గా నాకు సెలెక్ట్ అయినా. ఓకే. అది అయిన తర్వాతకి అది చేస్తుంటే నైట్ డ్యూటీ, డే డ్యూటీ ఉండేది. ఆ టైంలో నాకు సమయం సరిపోవట్లేదు, ఇది ఓన్లీ ఇది సొసైటీకి అంతా ఉపయోగపడట్లేదు అనే భావన నా లోపల కలిగి సాటిస్ఫాక్షన్ లేక దాని నుంచి స్టేట్ గవర్నమెంట్ రాయాలని ఫిక్స్ అయినప్పుడు ఈ నోటిఫికేషన్ రావట్లేవు. అప్పుడు నోటిఫికేషన్ రాకపోయేసరికి ఆ రైల్వే జాబ్ని ఎంఎస్ ధోని ఆ సినిమా చూసిన. ఆ సినిమా చూసి ఎంఎస్ ధోని రైల్వేలో అతనికి జాబ్ వస్తే ఆ జాబ్ విడిచిపెట్టి క్రికెట్ కోసం తను ఆ ఎంటైర్ మూవీలో అది జరుగుతుంది. ఓకే. నాకు కూడా సేమ్ అట్లాంటి రైల్వే జాబే ఉంది, దీన్ని వదులుకుంటే గొప్ప ప్రయత్నంగా మనం ప్రయత్నం చేస్తే మనకు అది మంచి రిజల్ట్ వస్తున్న ఉద్దేశంతోనే నేను అది స్ఫూర్తిగా నాకు అనిపించి నేనేం చేసిన అంటే దాన్ని విడిచిపెట్టి ప్రిపరేషన్లోకి వచ్చిన. అప్పుడు క్యాంపస్లో ఉంటూ ఇక్కడనే ఇన్స్టిట్యూషన్ మన క్యాంపస్లో ఉంటూ తరోగా ప్రిపేర్ కావడం జరిగింది. నోటిఫికేషన్ రాలే. ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ రాస్తే అది వచ్చింది. ఆ తర్వాతకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ రాస్తే అది వచ్చింది. అప్పుడు పోలీస్ ఎగ్జామ్స్ ఎస్ఐ ఎగ్జామ్ రాస్తే అది రాలేదు. ఓకే. కానీ ఈరోజు ఆ యొక్క దాంట్లో ఫలితాలు ఐఆర్ఆర్కి సెలెక్ట్ కావడం, నాకు డిఎస్పీగా సెలెక్ట్ కావడం సంతోషాన్ని ఇచ్చే విషయం. ఓకే, మొదటగా ఆర్ఆర్బిలో టెక్నికల్ ఆఫీసర్, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నెక్స్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా, జూనియర్ పంచాయతీ సెక్రటరీ, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీగా కొంతకాలం పనిచేశారు. స్టిల్ మన ఈ గ్రూప్ 1 వచ్చేంత వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ టోటల్ ఈ జాబ్ ఈ 3-4 జాబ్లలో ఉన్నప్పుడు ఉన్నతమైన జాబ్ కొట్టాలనే ఆ కాంక్షన్, అంటే కామన్గా హ్యూమన్ సైకాలజీ ఒక జాబ్ వచ్చిందంటే ఆ జాబ్తోని సరే కంటిన్యూ చేద్దామనే ఆలోచన ఉంటుంది. బట్ మీరు చిన్నప్పుడు ఏదైతే మీ మనసులో నాటుకుపోయిందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నం
ఇప్పుడు పంచాయత్ సెక్రటరీగా చేసేటప్పుడు ఒక గ్రామానికి నేను సర్వీస్ చేయగలుగుతున్నా, ఉన్నటువంటి ఒక 1000 మంది ప్రజలకు సేవ చేయగలుగుతున్నాం. అయితే ఇదే ఉన్నత స్థాయి పోస్ట్కి వెళ్తే ఒక జిల్లా స్థాయిలో మనం చేయగలుగుతాం కదా, మనం ఎందుకు ఇక్కడనే ఉండాలనేటువంటిది నాకు బాగా స్ఫూర్తినిచ్చి, ఇక్కడ మాత్రమే ఉంటే కొంతమందికి సహాయం చేయగలుగుతున్నాం, మనం సర్వీస్ చేయగలుగుతున్నాం. అది పెద్ద పోస్ట్కి వెళ్తే మనకు అనేక మందికి సర్వీస్ చేయొచ్చిన మోటోతోనే నేను అప్పుడు గ్రూప్ 1ని లక్ష్యంగా ఎంచుకొని అదే కంటిన్యూషన్లో ఉన్నాను. అది లాంగ్ టైం కన్సిస్టెన్సీ వల్ల ఇది వర్కౌట్ సాధ్యమైంది. ఓకే, అంటే 2022లో మొదటగా ఈ గ్రూప్ 1 జర్నీ స్టార్ట్ అయింది. అంటే అంతకంటే ముందు నుంచే మీకు ఒక గ్రూప్ 1 రాయాలనే లక్ష్యంతో ఉన్నాం. మరి గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి రాసే ప్రయత్నం చేసిన గతంలో? 2016లో గ్రూప్ 2 రాసిన. 2016లో అప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేవు కాబట్టి అది గ్రూప్ 2 రాసిన, కానీ ఆ గ్రూప్ 2లో నేను వైఫల్యం చెందిన. నాకు అనుకున్నంత స్థాయిలో నేను పర్ఫార్మెన్స్ చేయలేకపోయినా. అప్పుడు గ్రూప్ 2ని చేసి నాకు ఆబ్జెక్టివ్ స్కిల్స్ కంటే ఈ డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఎక్కువనే నాకు అర్థమయ్యి, మళ్ళీ ఏదైతే నేను మధ్యలో గ్రూప్ 2 కోసం కొంచెం డీవియేషన్ చదివాను, తిరిగి మళ్ళీ దానికి మళ్ళీ ఎప్పుడు గ్రూప్ 2 లాంటివి ఆబ్జెక్టివ్ కాకుండా డిస్క్రిప్టివ్, సబ్జెక్టివ్ అనేది చదవాలని చెప్పేసి మొత్తానికి నేను గ్రూప్ 1నే మళ్ళీ అప్పుడే డిసైడ్ అయ్యి గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ని మంచిగా రాయగలుగుతా అనే మీ దాంతో ఇటు రాగలిగారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ డిస్క్రిప్టివ్ అంటే మనకు ప్రధానంగా రైటింగ్. మనకు 6 పేపర్స్ ఉంటే 6 పేపర్స్లో కూడా ఈచ్ పేపర్లో దాదాపుగా 40 పైగా పేజీల బుక్లెట్ను నింపాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇటు ఫస్ట్ పేపర్ చూస్తే 3 క్వశ్చన్స్, అది దాదాపుగా 12 పేజెస్ నింపితే దాదాపు 12 into 3 40. అది నెక్స్ట్ సేమ్ మళ్ళీ మిగతా సెకండ్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ సేమ్ 15 into 3 45, 45 పేజీలు నింపాల్సి ఉంది. ఈ రైటింగ్కు మీరు తీసుకున్న శ్రద్ధ ఏమిటి? ప్లస్ ఈ తెలుగులో రాసేటప్పుడు కొమ్ములు, దీర్ఘాలు, ఒత్తులు దీనివల్ల కొంత టైం కిల్ అయ్యే అవకాశం ఉంది. దానికి మీరిచ్చే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చే సలహా ఏమిటి? మీరు చెప్పినట్లు ఎప్పుడైతే ఈ తెలుగులో రైటింగ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఒక క్వశ్చన్ రాయడానికి మనం ఎక్కువ వర్డ్స్ వాడాలి, ఎక్కువ సమయం తీసుకుంటుంది. కానీ దీన్ని ట్యాకిల్ చేయాలంటే రైటింగ్ ఏమంటారు, సాధనమున పనులు సమకూరు ధరణిలో అన్నట్టు ఏమైనా ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో ఆ ప్రాక్టీస్ మనల్ని పర్ఫెక్ట్ చేసింది. దరిదాపు అంటే చెప్తే అతిశయోక్తి కాదు, నేను సుమారుగా ఒక 2 బస్తాల పేపర్లు రాసుంటా సార్. అన్ని 2 బస్తాలు, పెద్ద సైజు బస్తాలు, 2 బస్తాలు రాసుంటా. ప్రిపరేషన్ చేస్తున్నామనంటే ఆ 8 hours రాసేది నేను అంతే. అది 8 hours చదివితే 8 hours, ఒకవేళ డ్యూటీకి వెళ్ళి ఆ టైం ఒకవేళ కన్విన్స్ అయిపోతే 6 hours అయితే 6 hours. ఒకవేళ మనకు చదువుతూ రాస్తూ ఉండే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్టు మీరు ఎగ్జామ్లో సులువుగా ఆన్సర్ రాయడానికి అవకాశం దొరికింది. ఓకే, ఇప్పుడు మన మెయిన్ సబ్జెక్ట్లోకి వస్తే గ్రూప్ 1. సరే, గ్రూప్ 1 అంటే ప్రిలిమ్స్, మెయిన్స్. సిలబస్ చూస్తే చాలా వ్యాస్ట్ సిలబస్, 6 పేపర్స్. మరి ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఇంత పెద్ద సిలబస్ మనం ఎన్నిటినీ వదులుకొని ఇటువైపు ప్రయాణిస్తున్నాం, మరి విజయం సాధించమా అనే ఎప్పుడైనా థాట్ మైండ్కి వచ్చిందా? అనిపించింది. ఎందుకనంటే ఈ లీకేజీలు, ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు అట్లా అనిపించింది. కానీ నాకు ఒక విల్ పవర్, కాన్ఫిడెన్స్ బై గాడ్ గ్రేస్ ఏంటంటే, మన వంతు మనం కష్టపడితే దానికి నేచర్ కానీ గాడ్ కానీ అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి అనేది నేను బాగా విశ్వసిస్తా. అది నాకు బాగా పనిచేసింది. ఎప్పుడు చదువుతున్నా కానీ నెగిటివ్ థాట్ అనేది మనం ఎందుకు పెట్టుకోవాలనేది నా ఉద్దేశం. అనుకునేది ఏదో పాజిటివ్గా అనుకోవాలి, అనుకునేది ఏదో మనం ఆ రకంగా ప్రయత్నం చేస్తే ఎందుకు కాదు. ఇదివరకు ఎవ్వరూ సాధించలేని విజయం అయితే కాదు ఇది. అనేక మంది మన ముందు యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ అనేక మంది సాధిస్తూ వచ్చిర్రు. మన వల్ల ఎందుకు కాదనేది నా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం కష్టపడంలో రాజీ పడకుండా ఉంటే ఇది ఖచ్చితంగా సాధిస్తామనేటువంటి నాకు మనసులో బలంగా ఉండే. ఏ క్వశ్చన్ కూడా నాకు నెగిటివ్ అనేది లేదు, ఖచ్చితంగా వస్తుందని నేను 2014లోనే రాసి పెట్టుకున్నాను నా డైరీలో. ఓకే, కాశమ్మ గారు మనవడు కలెక్టర్ కావాలి, ఓకే, అది రాసి పెట్టుకున్న. దానికోసం మనం చేసే ప్రయత్నం అలుపెరగని ప్రయత్నం చేసినాం. అది ఈరోజు మీ ముందు. ఈ ప్రిపరేషన్ టోటల్ కంటిన్యూస్ జరుగుతున్న టైంలో కొన్ని అంటే ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఇతర అన్ని అంశాలు కూడా మనకు అవసరం. ఎందుకంటే ఇది ఏదో 2 నెలలు, 4 నెలలు, 6 నెలల్లో చదివి కంప్లీట్ చేసే కాదు. ఎందుకంటే ఫైనల్గా అది 2 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. కొద్దిగా మీ బ్యాక్గ్రౌండ్ కూడా
కొంచెం వాళ్ళ సపోర్ట్ తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దానికి హెల్ప్ చేసిన వ్యక్తులు వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. యాక్చువల్గా ఈ ప్రిపరేషన్ జరిగే క్రమంలోనే నోటిఫికేషన్స్ ఏ విధంగా అయితే క్యాన్సిల్ అవుతూ ఉన్నాయో నా ఇంట్లో కూడా అలాగే మరణాలు జరుగుకుంటూ వచ్చినాయి. తల్లిని, తండ్రిని, తాతయ్యని, అమ్మమ్మని అందరం కోల్పోయిన మాట వాస్తవం. అనేక మెంటల్ టెన్షన్స్ ఉండే, మానసికంగాను ఫైనాన్షియల్ పరంగాను ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మల్లెపల్లిలో సోల్డర్ తెలంగాణ అని ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వాళ్ళు నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. అది ఆర్ఫన్స్కి హెల్ప్ చేసే ట్రస్ట్ అది. ఓకే. ఆ ట్రస్ట్ వాళ్ళు నాకు ప్రోత్సాహం ఇవ్వడం, నాకు రైట్ టైంలో అది మేలు జరిగింది. దానివల్ల నేను ఈ యొక్క విజయాన్ని సాధించడానికి వాళ్ళ కృషిని మనం మర్చిపోలేను. అది చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు వాళ్ళు నాకు నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క సహకారం కూడా నేను తీసుకొని ఈ ఎగ్జామ్లో ప్రాముఖ్యంగా ఏంటంటే నా తమ్ముడు తను కానిస్టేబుల్గా జాబ్ చేస్తుండే. మా ఓన్ బ్రదర్ తను కానిస్టేబుల్ జాబ్ చేస్తుంటే అన్నయ్య నువ్వు ఎట్లన్నా చదువుతావు, నువ్వు చదవాలి, నువ్వు చదువు అని చెప్పేసి తనకు వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా నాకు ఇచ్చి చదవాలని నా విజయంలో ప్రముఖ పాత్ర పోషించి. ఇప్పుడు అదే ఆ డిపార్ట్మెంట్లోనే ఆయన కానిస్టేబుల్గా, మీరు డిఎస్పీగా వెళ్తున్నారు. ఓకే, సంతోషం. నెక్స్ట్ ఈ అన్నీ అంటే విజయం అనేది ఎన్నో కష్టాలను దాటిన తర్వాత వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆ కష్టాలను దాటే సమయంలో కొద్దిమంది అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోతుంటారు. వాళ్ళని అక్కడి నుంచి ఎండ్ వరకు పోవటానికి మనం ఏ విధంగా వాళ్ళని, ఇప్పుడు మీ సలహా ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ కావడానికి మీ లైఫ్లో ఎట్లయితే ఆ ఇన్స్పైరింగ్ థింగ్స్ ఉన్నాయో ఒకసారి. ఒకటి, మనం ఎప్పుడైతే ఏ పర్పస్తోనే దీన్ని స్టార్ట్ చేసినామో అది మర్చిపోకూడదు. నాకున్న పర్పస్ ఒకటి ఉంది. ఎవ్వరు మనకు లేకపోయినా అనేకులకు మనం ఉన్నవన్న ధైర్యం ఉండాలనేది నాకు ఒకటి మనసులో బలంగా ఉంది. అది సోలిడర్ ఆంధ్ర తెలంగాణ ట్రస్ట్లో నాకు కలిగింది. అక్కడ ఆర్ఫన్స్ పిల్లలందరినీ చూస్తే వారెవ్వరికి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకుండా కానీ వాళ్ళందరూ పాపం చాలా కష్టపడుతూ చదువుతూ కొద్దిపాటి స్కూల్లో చదివే వ్యక్తులకి మనం ఒక ఉన్నత స్థితిలో ఉంటే ఇట్లాంటి వాళ్ళకి అనేక మందికి హెల్ప్ చేసిన ఒక మోటో ఉంటుంది చూసారా, ఆ మోటో మనల్ని ఖచ్చితంగా నడిపిస్తుంది ప్రయాణానికి. ఆ డెస్టినీ చేరే వరకు మనకున్నటువంటి ఒక మంచి సొసైటీలో సర్వీస్ మోటో మన లోపల ఉంటే అది మనల్ని వెనకడుగు వేయదు. ఎందుకంటే చెయ్యాలనేటువంటి కాంక్ష మనల్ని అది రోజు అది రగిలిస్తూనే వచ్చింది. అది చాలా నాకు ఇన్స్పిరేషన్గా ఉంది. రెండవది ఏంటంటే ఇక్కడ గ్రామ పంచాయతీలో సర్వీస్ చేసినాం కదా, ఆ ఓల్డేజ్ వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం, వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడము, వాళ్ళకు సర్వీస్ చేస్తుంటే వాళ్ళు నీ కడుపు చల్లగా ఉండకూడక అని అంటుంటారు. అంటే ఆ వృద్ధులకు కొంతమంది ఇప్పుడు వీడియోస్కు పెన్షన్స్ ఇచ్చేటప్పుడు, కొంతమంది కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు అది చాలా తృప్తినిస్తుంది. ఇక్కడ ఎంత తృప్తినిస్తున్నప్పుడు ఇంకా పై స్థాయికి వెళ్తే ఎంతో తృప్తినిస్తుందని నాకు ఆ మోటో ఉండి నన్ను అసలు వెనకడుగు వేయలేదు. అంటే నేను ఒక్కొక్కరు ఏం చెప్పదలుచుకుంటే, మీరు ఏ ఉద్దేశంతో మొదలు పెట్టిర్రో ఆ ఉద్దేశం బలంగా ఉందనుకోండి, మన యొక్క జర్నీలో అబ్స్టాకిల్స్ అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ అవి వెనకడుగు వేయకుండా మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అంటే మనం చేసే ప్రయత్నంలో లోపం లేనప్పుడు ప్రకృతి మన వెన్నంటే ఉండి మనల్ని విజయ తీరాలకు చేరుస్తుంది అనేది 100% సార్. మెయిన్ మన ప్రిపరేషన్లోకి వస్తే, ఈ ప్రిపరేషన్లో జనరల్ ఎస్సే అనేది అంటే ఇచ్చిన లైన్ ఒకటే సిలబస్లో, బట్ ఆ క్వశ్చన్ అనేది డిఫరెంట్ యాంగిల్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అది 3 సెక్షన్స్ కానీ. ఇప్పుడు ఈ 3 సెక్షన్లకు సంబంధించి ప్రిపరేషన్ విధానంలో మీరు పాటించిన ఆ మోడల్ ఏమిటి, నెక్స్ట్ దాంట్లో ఎన్ని మార్కులు సాధించడం జరిగింది? జనరల్ ఎస్సేకు నేను ఒక సపరేట్ స్ట్రాటజీ పెట్టుకున్నా. మిగతా జనరల్ ఎస్సేకి ఒక స్ట్రాటజీ, మిగతా 5 సబ్జెక్టులకు ఒక స్ట్రాటజీ పెట్టుకున్నా. జనరల్ ఎస్సేకు నేను ప్రధానంగా ఫాలో అయింది, ఈనాడు ఎడిటోరియల్ ఏ ఫ్లోలో అయితే ఉందో ఆ ఫ్లోలో మనం రాయగలగాలి అనేది ఒక 7 స్టైర్ స్ట్రక్చర్ పెట్టుకున్నాను నేను. జనరల్ ఎస్సే ఇస్తే అది ఏ నేపథ్యం నుంచి వచ్చింది, ఆ నేపథ్యానికి గల కారణాలు ఏంటి, ఆ కారణాల వల్ల కలిగినటువంటి ప్రభావాలు ఏంటి, ఆ ప్రభావాల వల్ల అది ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏ రకంగా కృషి చేసింది, ఆ కృషి చేసినాక కూడా కొన్ని ల్యాబ్స్ ఉంటే ఆ ల్యాబ్స్ కోసం మనం ఏం చేయాలి, ఏ సమస్యనైనా మనం ఈ విధంగా ఈ కోణంలో పరిశోధన పెట్టుకొని అది ఏ సమస్య ఇచ్చినా, అది సొసైటీ పరంగా ఇచ్చినా, హిస్టారికల్గా ఇచ్చినా, ఎకనామికల్ ఇష్యూ ఇచ్చినా, లేకపోతే టెక్నికల్ ఇష్యూ ఇచ్చినా, ఈ యొక్క 7 అంచెల పద్ధతిని నేను ఫాలో కావడం వలన ఆ యొక్క ఎస్ఏ పేపర్ని ఎటువంటి ఎస్ఏ ఇచ్చినా కానీ మనము ఇన్ టైంలో రాయడానికి మనకు ముందే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలన్నమాట. ఆ ప్లాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. అది మంచి స్కోర్ వచ్చింది నాకు. ఆల్రౌండ్గా నాకు టోటల్ పేపర్స్లో అన్ని కలిపి నాకు 475 మార్క్స్ వచ్చినాయి. ఈ 475లో
జనరల్ ఎస్ఏలో కొంచెం థర్డ్ ఎస్ఏలో కొంచెం నాకు ఇబ్బంది అయ్యింది. ఓకే. అందువల్ల నాకు అది కొంచెం తక్కువ స్కోర్ వచ్చినప్పటికీ మిగతా పేపర్లు అన్నీ కూడా యావరేజ్గా నాకు 96 రేషియోలోనే వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ ఎస్ఏకి ఈ స్ట్రాటజీ ఫాలో అయినాం. సెకండ్ పేపర్ నుంచి 6th పేపర్ వరకు డిఫరెంట్, ఎందుకంటే 15 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ ప్రతి సెక్షన్లో కంపల్సరీ క్వశ్చన్స్. ఈ ప్రిపరేషన్ విధానంలో ఏ విధంగా ఆ కంపల్సరీ క్వశ్చన్స్ రాయడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి, ఎట్లా ప్రిపేర్ అయితే అన్ని క్వశ్చన్స్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా అటెంప్ట్ చేయగలుగుతాం? మనకు ఒకటి మనసులో ఒకటి పెట్టుకోవాలి. 1-2 క్వశ్చన్లు మాత్రమే మనకు ఛాయిస్ లేకుండా ఉన్నాయి, మిగతా క్వశ్చన్స్ ఛాయిస్ ఉన్నాయి. నేను ఎగ్జామ్ కంటే ముందే ప్రాక్టీస్ చేసేటప్పుడే అసలు ఛాయిస్ మిగతా 15 క్వశ్చన్ ఛాయిస్ లేని రీతిలో నేను ప్రాక్టీస్ చేసిన. 2 క్వశ్చన్లే ఛాయిస్ లేకుండా కాదు, నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసినా కానీ టెస్ట్ సిరీస్లో వీటిలో నేను ఏం చేసేదంటే 15 క్వశ్చన్స్ వస్తే 15 రాయాలి. యూపీఎస్సీలో మనకి ఎన్ని వస్తే అన్ని రాసేది ఉంటుంది. ఛాయిస్ బేస్డ్ మెథడ్లు కాకుండా ఛాయిస్ ఉంది అనేటటువంటిది ఉంటే మన ప్రిపరేషన్ డౌన్ చేస్తుంది. ఛాయిస్ మనకు లేదు అనుకుంటేనే మనం ఏ క్వశ్చన్ అయినా రాయగలుగుతాము. ఛాయిస్ ఉన్నటువంటి ఈ క్వశ్చన్లు అయినా ఛాయిస్ లేని ఆ క్వశ్చన్లు అయినా ఒకటే తీరు చూసిన. మనకు వచ్చినటువంటి క్వశ్చన్ని ఇది ఛాయిస్ ఉందా ఛాయిస్ లేదని కాదు, ఏది ఇచ్చినా రాయగలిగేటువంటి స్థితికి మనం చేరుకోవాలంటే మనం ముందే ప్రీ ప్లాన్డ్ ఉండాలి. అది ఛాయిస్ ఉంటుందా ఉండదా కాదు. ఛాయిస్ వస్తే ఒకవేళ అది స్ట్రెంత్ అయితే తీసుకుందాం, వీక్నెస్ అయితే దాన్ని ట్యాకిల్ చేద్దాం అన్నటువంటి ఈ యాంగిల్ను పోయేది. ఓకే. డూ ఆర్ డై రైవ్. మనం పోతున్నామంటే ఆ క్వశ్చన్ ఏదైనా రావచ్చు, ఎట్లనే రావచ్చు, దీన్ని ఎట్లా చేసి ట్యాకిల్ చేయాలనేది ఉండాలి. కానీ ఇది ఎట్లా మళ్ళీ ట్యాకిల్ చేయకుంటే ఛాయిస్ని ఆ రకమైన ఆలోచన నాకు లేదు. 6th పేపర్లో మీకు హార్డ్ కొద్దిగా ఎక్కువ కష్టపడాలి అనిపించిన పేపర్ ఏదైనా ఉందా? ఈ 6th పేపర్లో నాకు 6 పేపర్లు నాకు ఇది ఎక్కువ ఇది తక్కువ లేదు, కొంచెం డేటా ఇంటర్ప్రిటేషన్ హెవీగా ప్రాక్టీస్ చేయాలనేది అనిపించింది తప్ప మిగతా పేపర్ నాకు అట్లా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఏ పేపర్ చూసినా కానీ అది జనరల్ స్టడీస్ అన్నీ మిళితమయ్యే ఉన్నాయి. ఇది సపరేట్ అది సపరేట్ అని నాకు ఏం అనిపించలేదు. తెలంగాణ మూవ్మెంట్ని మాత్రం అది మన సబ్జెక్టు, మన ఉద్యమంలో పాల్గొనే 2010 నుంచి 14 వరకు క్యాంపస్లోనే ఉండడం ఇక్కడ ఉన్న కాబట్టి అది మనకు చాలా ఈజీగా సునాయాసంగా జరిగింది. మరి ఇప్పుడు ఈ తెలుగు మీడియం అభ్యర్థులకి మీరిచ్చే సలహా అంటే కొద్దిగా ఏది వాళ్ళలో నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి, అంటే వచ్చే అవకాశాలు తక్కువ అనేది, కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకి ఈ ప్రిపరేషన్ మెలకువలు మీరు ఇచ్చే సలహా ఏమైనా? తెలుగు మీడియం అభ్యర్థులు భయపడి ఆందోళన పడి విరమించుకోవద్దు. మన తెలుగు మీడియంలోనే కరెక్ట్గా యూపీఎస్సీని కొంచెం అనుసరించాల్సిన అవసరం ఉంది. యూపీఎస్సీ ఫార్మాట్కు మనం కొంచెం అప్గ్రేడ్ అయితే మనకు మార్క్స్ పడతాయి. కాకపోతే ఆ విషయం ఏంటంటే కొంచెం మనం ఈరోజు చూస్తున్నాం ఏఐ వచ్చింది, ఈరోజు ChatGPT రకరకాలైనటువంటి మనకు టెక్నికల్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం అప్డేషన్లో మనం రాయగలిగితే ఎవరి ఆన్సర్స్నైనా మనం ఢీ కొట్టవచ్చు. దానికి నిరూపించగలిగిన ఒక రకంగా చెప్పాలంటే అనిపించింది నాకు. ఓకే. ఇప్పుడు ఈ ఆన్సర్ రైటింగ్లో 3 pages ఆన్సర్ రాయాలి వితిన్ 9 to 10 minutes. అంటే దాంట్లో మీరు టెక్నిక్స్ అంటే ఎట్లా స్పీడ్గా రాయగలుగుతాం, ప్లస్ మీరు దాంట్లో మ్యాప్స్, కన్సర్న్డ్ మైండ్ మ్యాప్స్, ఇతర ఏదైతే దాన్ని ఎఫెక్టివ్ ఆన్సర్ ఉండడానికి మీరు ఏదైనా ప్రయత్నం చేసిరో అది మన అభ్యర్థుల కోసం ఒకసారి. నేను ఖచ్చితంగా చేసిన. మనకు ఏ క్వశ్చన్ వచ్చినా కొంచెం మనం ఇంట్రడక్షన్ రాయాల్సి వస్తుంది. దరిదాపు మన అన్ని పేపర్లలో మనం రాయాల్సిన క్వశ్చన్స్లో ఒక్కొక్క పేపర్ 15 అనుకుంటే 15 90, ఎస్ఏ లిస్ట్ పెడితే 15 75, ఆర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ తీసి పెడితే 70 క్వశ్చన్స్ మనం రాయాలి. 70 క్వశ్చన్స్కు ఇంట్రడక్షన్ ది బెస్ట్ ఉండాలి, కన్క్లూజన్ ది బెస్ట్ ఉండాలి. ఇంట్రడక్షన్ అడిచిన క్వశ్చన్కు నేను రకరకాల రీసోర్సెస్ ద్వారా నేను సుమారు 700-800 క్వశ్చన్స్కి ఇంట్రడక్షన్ రాసి పెట్టుకున్నాను నేను. ఓకే. ఆ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పీఠిక మీద పాలిటీలో క్వశ్చన్ వచ్చిందనుకో, ఈ పీఠికకి ఏ ఇంట్రడక్షన్ రాస్తే మనకు ది బెస్ట్ ఉంటుందో దాని సుప్రీంకోర్టు తీర్పులా లేకపోతే ప్రముఖుల యొక్క స్కాలర్స్ యొక్క వ్యాఖ్యానాల అటు ఇంట్రడక్షన్ పాట రాసేది. ఆ క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టు మనం కన్క్లూజన్ కూడా ది బెస్ట్కి ఇవ్వాలి ఫార్వర్డ్ వేలో. ఈ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ పార్ట్స్ మనకు ముందే ప్రీప్రేడ్గా ఉంటే మిగతా ఆ బాడీ ఆఫ్ మ్యాటర్ని మనము మన ఇన్ టైంలో ఈజీగా రాయగలుగుతాం, సులువుగా రాయొచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మైండ్ మ్యాప్లు, ఈ యొక్క డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ఇట్లా వేస్తే మనం తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారాన్ని మన ఇన్విజిలేటర్కు ఎగ్జామినర్కు మనము అర్థమయ్యేలా చెప్పగలుగుతాం. సో అది మనకు యూజ్ అవుతుంది. ఎవాల్యుయేటర్ని ఆ ఆన్సర్ బాగా ఆకర్షిస్తుంది, మంచి మార్కులు పడడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే 15 క్వశ్చన్ రాసే టైంకి మనకు టైము సరిపోదు. 5 నిమిషాలు 14 క్వశ్చన్స్ 6-7 నిమిషాలు ఉంటుంది. ఈ 6-7 నిమిషాలు నువ్వు క్వశ్చన్ ట్యాకిల్ చేయాలన్నప్పుడు నువ్వు బెస్ట్ ఇంట్రడక్షన్ బెస్ట్ కన్క్లూజన్ ఇస్తూ ఆ మైండ్ మ్యాప్స్ని వాడుకుంటూ తక్కువ సమయంలో మనం ఎక్కువగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి రాయగలగవచ్చు.
అది రాస్తే మనకు అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ మార్క్. ఎప్పుడైనా అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఒక్క క్వశ్చన్ మనం మిస్ అయినా మనం రేస్లో నుంచి వెనకకు పోతున్నట్లే 100%. కాబట్టి ఈచ్ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈచ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ప్లస్ ఈచ్ క్వశ్చన్కి సేమ్ వెయిటేజ్ ఇచ్చుకుంటూ పోవాలి మన టైంని కూడా. అది మీరు పాటించిన ఆ టైమింగ్ అంటే ఎగ్జామ్ హాల్లో మనం బయట చాలా మాట్లాడుతుంటాం, కానీ ఎగ్జామ్ హాల్కి పోయిన తర్వాత ఉన్న ఎట్లా మీరు సీరియల్గా 1 to 15 క్వశ్చన్స్ రాసిరా, లేదా మన 3 సెక్షన్స్ని ఎట్లా డివైడ్ చేసుకోగలిగారు? నేను ఏ ఎగ్జామ్ పేటర్న్లో అయితే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ నేను అదే ఫ్లోలో వెళ్ళిపోయేది. ఓకే, మనకు ఈ క్వశ్చన్ వచ్చు, ఇది ముందు రాద్దాం, ఇది వెనక రాద్దాం అన్నటువంటి ఓరియంటేషన్ లేదు. వాడు ఏ క్వశ్చన్ అయితే మనకు టీజీపీఎస్ వారు ఇచ్చిర్రో అదే ఓరియంటేషన్లో 12 minutes మనం పర్ క్వశ్చన్. 11th minute మనం అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాల్సిందే, అంతే, కంపల్సరీ. విత్ 3 pages రాయాలి, టోటల్ 45 pages ఫిల్ చేయాలి. ఎట్లా ఏదో మనం పేజీలు నింపడం కాదు, కంపల్సరీ దీంట్లో మనం ఏం చేయాలి, స్ట్రాటజిక్గా ఉండాలి. ఈ స్ట్రాటజిక్ ఏంటంటే మనం అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తుంటాం, వెన్ డయాగ్రామ్స్ చేస్తుంటాడు, ఫ్లో చార్ట్స్ చేస్తుంటాడు, మన ట్రీ డయాగ్రామ్స్, ఇట్లా అన్ని వీటిని వాడుకుంటే ఏమైందంటే మనకు ఆన్సర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అది మనకు చాలా బెస్ట్ అవుతుంది. అది మనం ఆ స్ట్రాటజీ చాలా యూజ్ అయింది. అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే 3rd ర్యాంక్ వచ్చినటువంటి మన యూపీఎస్లో 3rd ర్యాంక్ వచ్చిన రోనంకి సార్ చెప్పిండు ఒకసారి ఒక వీడియోలో. అది మనకు యూజ్ అయిందనమాట. అతను తెలుగు మీడియంలో రాసి సక్సెస్ అయ్యింది కదా, మనం కూడా ఎందుకు కాకూడదు అనేటువంటి థాట్ ఉండి మనకు అది చాలా బెస్ట్ అయింది. ఇప్పుడు కొద్దిమంది మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈసారి టీజీపీఎస్సీ ఒక బుక్లెట్ ఇంట్రడ్యూస్ చేసి క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చుకుంటూ పోయింది. అవును, కన్ఫ్యూజన్లో కొద్దిమంది 4వ క్వశ్చన్ 3వ కాడ, 3వ క్వశ్చన్ 5వ కాడ ఇట్లా రాశారు. అట్లాంటి ఏమైనా మీకు అనిపించిందా? అంటే దాంట్లో కన్ఫ్యూజ్ అవుతున్నామేమో అనే ఫీల్. నేను ఫస్టే వాళ్ళు ఎప్పుడైతే మన టీజీపీఎస్ వాళ్ళు ఒక మంచి పని ఏం చేసినాడు, వాళ్ళు ముందే మనకు ఒక మోడల్ బుక్లెట్ పెట్టారు. ఆ మోడల్ బుక్లెట్స్ తీసుకొని మనం ఎగ్జామ్ కంటే ముందే మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈ సమస్యని ఈజీగా అసలు సమస్యనే అనిపించదు మనకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకు బిఫోర్ చెప్పారు ఒక మోడల్ పేపర్ ఇలా, మోడల్ బుక్ ఆన్సర్ షీట్ ఇలా ఉంటుందని. ఆ మోడల్ ఆన్సర్ షీట్ మీద మనం ప్రాక్టీస్ చేసినాం కాబట్టి ఆ ఇబ్బంది రాలేదు. వెరీ గుడ్. అది మనకు చాలా యూజ్ అవుతుంది. ఆ టీజీపీఎస్ గైడ్లైన్స్ మనం ఫాలో అయితే మనం దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచే అదే 3 pages బుక్లెట్ని ఇప్పుడే సేమ్ 15 to 45 pages బుక్లెట్ తీసుకొని మనం కంటిన్యూ చేసినట్లయితే ఇష్యూ అనేది ఎగ్జామ్లో ఆ 45 pages మనం రాయగలగాలంటే అది మనం ఇంటి దగ్గర 45 pages రాసి ఉంటేనే రాయగలుగుతాం తప్ప మళ్ళీ కొత్తగా అదే రోజు కనుక ఆ బుక్లెట్ని చూస్తే అది అయ్యే పని కాదు. ఈ సిలబస్లో ఈచ్ యూనిట్ క్లియర్ కట్గా మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో క్లియర్ సిలబస్గా విభజించింది. దాంట్లో మరి ఈచ్ టాపిక్ సంబంధించి ప్రతి టాపిక్ సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయితే ఆయన ఎగ్జామినర్ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం ఫుల్ ప్లేటెడ్ ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. మనకు సిలబస్లో ఉన్నటువంటిది మీరు అడిగిన చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఇది సిలబస్లో ఉన్నటువంటి ఆ సిగ్మెంట్ ఉంటుంది కదా, ఏ సిగ్మెంట్ అని ఉండదు, అది గవర్నెన్స్ కానీ పాలిటీ కానీ హిస్టరీ కానీ, ఆ సిగ్మెంట్ సంబంధించి మనకు ఒక 10 points ఫింగర్ ప్రింట్ ఉండాలి. అది ఏదైనా శాతవాహనంలో సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ పడ్డదంటే శాతవాహనుల పైన నీకు ఒక 10 points ఉండాలి. అంటే ఈ షార్ట్ నోట్స్ ఉండాలి మన దగ్గర. నోట్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, అవి ఉంటాయి, కానీ మనకి ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య మన గ్యాప్ తక్కువ ఉంటుంది. లేదు, అసలు లేదు. డే బై డే ఎగ్జామ్స్ ఉండేసరికి మనం రెగ్యులర్గా రాయాలి. మనకి కొన్ని గంటల సమయం ఉంది ఒక పేపర్కి ఇంకొక పేపర్కు. అటువంటిప్పుడు మనకు షార్ట్ నోట్స్ ఉంటే మనం ఈజీగా సిలబస్ని రిపీట్ చేయగలుగుతాం. రెండోది ఏంటంటే మన దగ్గర మన ఓన్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉండాలి. ఆ ఓన్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉంటే మనకు రివిజన్ రీరివిజన్ మనకి ఇది చాలా అక్కరకు వస్తుంది. దానివల్ల మనకు ఎగ్జామ్లో వస్తుంది, ఈజీగా మనం రాయగలుగుతాం. సిలబస్ మన ప్రతి సెగ్మెంట్కు మినిమం ఒక 10 points మన దగ్గర ఉండాలి. ప్రతి ఏ లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కు అంటే అట్లా ఎవ్రీ వర్డ్కు ఉంటేనే క్వశ్చన్ అనేది ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫస్ట్ సెకండ్ యూనిట్ల నుంచి ఇవ్వట్లేడు. ఆయనకి ఏది ఇవ్వాలనిపిస్తే దాంట్లో ఇస్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అంటే ప్రతి వర్డ్కు సంబంధించి మన మైండ్లో ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 points ఉంటే ఎగ్జామ్లో ఈజీ. అలా ఉన్నప్పుడు ఏమైందంటే ఇంట్రడక్షన్ రాయడము, ముగింపులు రాయడము, బాడీలో మనం కొన్ని అన్నోన్ క్వశ్చన్స్ వచ్చినా కానీ ఆ క్వశ్చన్స్ మనం రాయడానికి ట్యాకిల్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని మీద మనకు కొద్దిగా అవగాహన క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ రాయగలుగుతాం. రైట్, ఓకే. నెక్స్ట్ ఈ ప్రిలిమ్స్కి వస్తే ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ ఈ రెండు కూడా ప్యారలర్గా చేస్తే మీరు కంటిన్యూ చేసిరా, లేదా ప్రిలిమ్స్ వరకు ప్రిలిమ్స్ చదివి తర్వాత మెయిన్స్కి వచ్చిరా? లేదు, మెయిన్స్ ప్రిలిమ్స్ వేరువేరుగా చూస్తే ఇది ఇబ్బంది అయ్యే అవకాశం చాలా ఉంది.
ఎందుకంటే నా ఫ్రెండ్స్ కొంతమంది ప్రిలిమ్స్ చదివారు, మెయిన్స్ చదివితే వాళ్ళు కొంతమంది వెనుకంజలో ఉన్నారు. అలా కాకుండా మెయిన్స్ చదివేటప్పుడే ప్రిలిమ్స్ని మనం ట్యాకిల్ చేయొచ్చు, ప్రిలిమ్స్ సబ్జెక్ట్ని కవర్ చేయొచ్చు. ప్రిలిమ్స్ చదివేటప్పుడే ఇందులో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి సెగ్మెంట్ని మనం తీసుకుంటే ఆ సెగ్మెంట్ అప్పుడే నోట్స్ రాసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు చాలా అవుతుంది. ప్రిలిమ్స్లో మెయిన్స్ని చదవగలగాలి, మెయిన్స్లో ప్రిలిమ్స్ చదవగలగాలి. అట్లయితేనే మనం రెండింటిని కోలింక్ చేసి చదవగలిగితేనే మనం దీంట్లో ఎక్కువ మనం రాణిస్తామని నా యొక్క అభిప్రాయం ఇది. ఇప్పుడు ఈ పేపర్లో ఏదైతే మనకు టోటల్గా ఉన్న ఈ 6 పేపర్లలో డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి పోయినసారి బాగా ఇబ్బంది పెట్టినాం. దానికి నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎట్లా దాన్ని స్ట్రాటజీ ఉంటే మంచి మార్కులు సాధించే అవకాశం? డేటా ఇంటర్ప్రిటేషన్కు అది ఒక్క రోజులో అయితే ఆ 10 days 15 days చదివితే అది ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది. మీరు ఇలాగ చెప్పినట్టు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. డైలీ ఒక 1 hour 2 hours డేటా ఇంటర్ప్రిటేషన్ మనం సమయం కేటాయించుకోవాలి. అది ప్రిలిమ్స్లోనూ పనికొస్తుంది, మెయిన్స్లోనూ పనికొస్తుంది. ప్రిలిమ్స్లో 20 questions వస్తాయి సార్. ఆ 20 questions నిన్ను ప్రిలిమ్స్లో అలవోకగా దాటించడానికి పనికొస్తుంది. మెయిన్స్లో 50 marks వచ్చేది. ఈ రెండింటిలో మనకు పనికొస్తుంది అది. అందువల్ల దాన్ని మనం ఇడిచిపెట్టకూడదు. నువ్వు ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై కావాలంటే ఇది ఒక కీ పాయింట్ అవుతుంది మనకు. అది మెయిన్స్లో కూడా మనకు అక్కడికి వస్తుంది. 2 దిక్కులో పనికొస్తుంది కాబట్టి అది దాన్ని డైలీ ఒక 1 hour 2 hours మనం సపరేట్ టైం పెట్టుకుంటే మనం దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఈ లాస్ట్ తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో మనం దగ్గర నుంచి చూసినాము, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. దాంట్లో మంచి మార్కులు రావడానికి మీరు అంటే ఎలాంటి పద్ధతులు పాటిస్తే మంచి మార్కులు వేసే అవకాశం ఉంది? మన తెలంగాణ కల్చర్ మనందరికీ వంట పట్టిన విషయమే. అది సబ్జెక్ట్ కూడా మనం చూసింది, మనం పార్టిసిపేట్ అయిన సబ్జెక్టే ఉంది. దీనికి ఏం చేయాలంటే తెలంగాణ సాహిత్యాన్ని జోడించాలి. మన కవులు, కళాకారులు, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి మన వీరులది వాళ్ళ యొక్క ఆత్మకథలు కనుక మనం చదివినప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు రాసిన పాటలు, ఈ యొక్క సాహిత్యాన్ని వాడుకొని మనం ఎగ్జామ్లో ఆన్సర్ రాయగలిగితే మనకు మంచి మార్క్స్ పడే అవకాశం ఉంది. ఓకే, అంటే ఈ పాటలు, కవులు, వాటి యొక్క సాహిత్యం వీటిని యాడ్ చేసి క్వశ్చన్కి ఇస్తే అంటే ఎఫెక్టివ్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కరెక్ట్ సార్ మీరు అడిగింది. 100 మాటలు మాట్లాడిన దాని యొక్క మీనింగ్ ఒక పాటలో ఒక పల్లవి ఒక చరణంలోనే ఉంటుంది. ఓకే, ఆ యొక్క ఇంటెన్షన్ మొత్తాన్ని మనం సూక్ష్మీకరించి చెప్పగలిగేట అవకాశం తెలంగాణ పాటలలో ఉంటుంది. అది మనం రాయగలిగితే ఎగ్జామినర్ని ఇన్విజిలేషన్ చేసిన వీళ్ళందరినీ మనం క్యాచ్ చేయగలుగుతాం, వాళ్ళ యొక్క మనసులో వరకు దోచుకోగలుగుతాం. ఈ ఎంటైర్ ఏదైతే మనకు దాదాపుగా 3-4 years జరిగిన దీంట్లో అంటే బాగా లో అయిన సందర్భం, అంటే ఇక అరే ఇంత కష్టపడ్డం ఇట్లా అవుతుంది అనుకున్న సందర్భాలు, దాన్ని అధిగమించడం ఎట్లా? ఒకటి, తెలంగాణ ఉద్యమం మాకు అది స్ఫూర్తినిస్తుంది. తెలంగాణ వస్తుంది ఆగుతుంది. కాలయాపన చేస్తూ కొంచెం లేటుగా అయినా వచ్చింది ఫలితం. తెలంగాణ సాధించగలిగింది కదా. 2009, 10, 11 ఇట్లా ఇయర్ ప్రోలాంగ్ అయితే అయ్యింది, కానీ తెలంగాణ అయితే వచ్చింది కదా. అదే స్పిరిట్ నాకు మనసులో, అది మన ఉద్యమంలో పార్టిసిపేట్లో ఉన్నాం కాబట్టి నాకు ఒకటి ఏమనిపించింది అంటే లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా మనం చేరుకోగలుగుతాం అనేటటువంటి ఒక నమ్మకం తెలంగాణ ఉద్యమం నుంచి నాకు కలిగింది. అప్పుడు ఒకవేళ మనకి ఆగిపోయిన ఎగ్జామ్స్, వాయిదా పడ్డ, పోస్ట్ పోన్ అయినా ఏం జరిగినా కానీ జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ టైం మనం రేస్లో ఉండాలనేది నా యొక్క ఆలోచన ఉండేది తప్ప ఇటువంటి పెద్దగా నేను పట్టించుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే. నెక్స్ట్, మరి రిజల్ట్ వచ్చిన రోజును ఎట్లా సెలబ్రేట్ చేసుకుర్రు? రిజల్ట్ వచ్చిన రోజు చాలా ఆనందంగా ఉంది. అమ్మమ్మ ఉండుంటే బాగుండేది అయితే కొంచెం అనిపించింది. ఎందుకంటే తను ఒకవేళ ఉండుంటే ఆమె ఒక రిపోర్టర్ లెవెల్ అందరికీ చెప్పొస్తుంది అనమాట. అంత ఆనందం అనమాట మా అమ్మమ్మకు. తనుంటే బాగుండు అనేది ఒక అనిపించింది. కానీ నేను, తమ్ముడు, మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా మేము దీన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రిపరేషన్ కానివ్వండి, లైఫ్లో కానివ్వండి, ఇన్స్పిరేట్ చేసిన కొటేషన్ ఒకటి, తెలంగాణ ఉద్యమంలో 369 విద్యార్థుల బలిదానం, ఆ సాంగ్ నన్ను చాలా ఇన్స్పిరేషన్. ఇంకోటి ఏంటంటే శ్రీకాంతాచారి ఇక్కడ చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నా. అప్పుడు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినాం. ఎల్బీ నగర్లో జరిగిన ఇష్యూ, ఆ క్యాంపస్లో ఉంటున్నప్పుడు అది ఈ 2010 నుంచి ఈ 9 నుంచి 10 ఈ 14 వరకు నేను క్యాంపస్లో ఈ వాతావరణం తిరగడం వలన వీళ్ళు చేసేటువంటి బలిదానాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను చాలా ఇన్స్పైర్ చేసినాయి. ఇటువంటి శ్రీకాంతాచారి నా పేరు శ్రీకాంత్ కదా, సరే శ్రీకాంతాచారి లేడు సర్వీస్ చేయడానికి, ఈ శ్రీకాంత్ ఉన్నాడు అనేటువంటి నాకు స్పెషల్ మోడ్గా నేను తీసుకున్నా.
అతను నల్గొండ జిల్లా కావడం, మాది నల్గొండ కావడం, నాకు అది ఒక పర్సనల్గా నాకు శ్రీకాంతాచారి యొక్క మిస్టరీ, డెత్, ఇవి తన యొక్క ప్రాణత్యాగం అనేది నాకు బాగా స్ఫూర్తినిచ్చేది. ఆ విషయం అసలు శ్రీకాంతాచారిని కూడా మనం గుర్తుంచుకునేటటువంటిది సందర్భం ఇది. జీవితంలో ఇప్పుడు ఈ ఎంటైర్ జీవితంలో సంతోషకరమైన రోజు సీఎం సార్ చేతుల మీదుగా మనకు అపాయింట్మెంట్ వచ్చినట్టు ఆ శిల్పకళా వేదిక ఉంది చూసారా, అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కంటున్నాడు కళ, పుష్కరాల లెక్క 12 సంవత్సరాల నుంచి మనం ప్రయాస పడుతున్నాం. ఆ రోజు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు. జీవితంలో అత్యంత బాధపడ్డ రోజు 2010లో మా నాన్న చనిపోయిండు. అదే రోజు నా యొక్క డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంది. 2011లో తాతయ్య చనిపోతే అదే డిగ్రీ సెకండ్ ఇయర్లో బాటనీ ఎగ్జామ్ ఉంది. వరుస అది ఇక యాదృచ్ఛికమో కాకతాళీయం తెలియదు, కానీ ఇంట్లో డెడ్ బాడీ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసి రావడం అనేటువంటిది నా జీవితంలో అత్యంత స్ట్రగుల్ అయినటువంటి రోజు. ఆ ఎగ్జామ్ రాసి వచ్చినాక ఇంటి దగ్గర ఈ కార్యక్రమాన్ని, సామాజిక కార్యక్రమాన్ని చేసి రావడం అనేటువంటిది చాలా బాధేటటువంటి విషయం. ఈ ప్రిపరేషను ఇవంతా ఒక ఎత్తు అయితే, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మన ఫ్రెండ్స్, వీళ్ళు దీంట్లో బాగా గుర్తు చేయదగ్గ వ్యక్తులు ఎవరైనా? ఒకటి తమ్ముడు కృష్ణకాంత్. వాడు ఎప్పుడు ఎట్లా అంటే బ్యాక్ బోన్. వాడు తను చేసేటటువంటి ఏ పనైనా కానీ జవదాటకుండా, రామలక్ష్మణులు ఎంత క్లోజ్గా ఉన్నారనేది మనం చూడలేదు, కానీ నాకు తమ్ముడు అంత సపోర్టివ్గా ఉంటాడు అనమాట ప్రతి విషయంలో. ఓకే. అతను వ్యవసాయ పనికి పోయినా నాకే డబ్బులు ఇచ్చేది, తను కానిస్టేబుల్ డ్యూటీకి వెళ్ళినా నాకే డబ్బులు ఇచ్చేది. ఏది చేసినా కానీ అన్నయ్య నువ్వు చదవాలి అనేటటువంటి వాడి సపోర్ట్ నేను అసలు మనం. ఈ విజయం తర్వాత మీ తమ్ముడిలో వచ్చిన స్పందన? తమ్ముడు ఇప్పుడు తన హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్లో ఉన్నాడు. తను నన్ను చూస్తూ పెరిగింది కాబట్టి తను కూడా ఇక సిద్ధమవుతున్నాడు. నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రదర్. ఓకే. నెక్స్ట్ రాబోయే గ్రూప్ 1 ఎగ్జామ్కి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లకు కానీ చదివే అభ్యర్థులకి మీరిచ్చే 2 ముఖ్యమైన సలహాలు? ఒకటి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజు ఏ ఉద్దేశంతో అయితే, ఎంత ఉత్సాహంతో అయితే స్టార్ట్ చేస్తామో ఆ లెగసీని కంటిన్యూ చేయాలి మనం. ఓకే. మధ్యలో వస్తాయి ప్రాబ్లమ్స్, రాకుంటే ఏముండవు. ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వచ్చినా కానీ మనము బ్యాక్ స్టెప్ వేయకుండా కన్సిస్టెంట్గా మనం ప్రిపరేషన్ చేయాలి. స్టార్ట్ చేస్తాం, గ్రాఫ్ పైకి ఉంటుంది, తర్వాతకి తగ్గుకుంటూ ఇటు రావద్దు. స్టార్ట్ చేసింది 2012లో అయినా 2025, 13 ఏళ్ళు పట్టినప్పటికి కూడా గ్రాఫ్ లైన్ స్ట్రైట్గా ఉండాలి. సరే, ఏదైనా సందర్భంలో ఒకరోజు తగ్గినా పెరిగినా కానీ మళ్ళీ దాన్ని మనం ఒకే లెవెల్లో తీసుకెళ్ళగలిగితే అది ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తుంది. విజయం మన దగ్గరికే వస్తుంది, మన కన్సిస్టెన్సీ వల్లనే వస్తుంది. ఇప్పుడు కాశమ్మ గారి యొక్క మనవాడిని కలెక్టర్గా చూసే అవకాశం ఉందా ఇక్కడితోటే ఈ కాంపిటేటివ్ జర్నీని? ఖచ్చితంగా అది మీరు చూస్తారు. ఓకే. ఖచ్చితంగా చూస్తారు. అంటే మళ్ళీ మీరు గ్రూప్ 1 ఇస్తే అటెంప్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? 100%. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ అంటే సర్వీస్ సమాజానికి ఈరోజు డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ట్రైనింగ్ తీసుకోబోతున్నారు. ఆఫ్టర్ ట్రైనింగ్ పోస్టింగ్ అలాట్ చేయబడుతుంది. అప్పుడు ఏ విధంగా సర్వీస్ ఇవ్వాలనే ఒక ఆలోచన మీలో? ఉమెన్ సేఫ్టీ గురించి నాకు ప్రధానంగా ఉందన్నమాట. ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఉమెన్ పైన జరుగుతున్నటువంటి విషయాలు చాలా క్రూయల్గా ఉంటున్నాయి. ఉమెన్ సేఫ్టీ నా ప్రధానంగా నేను అంటే నా శక్తి మేర ఉమెన్ సెక్యూరిటీ కోసము నాకు ఎఫర్ట్ నేను పెడతా. దాంతోపాటు ఇప్పుడు అధునాతన టెక్నాలజీ వచ్చినాక ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి చూసారా, వీటిపైన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అటువంటిది కాబట్టి అటువంటివి పిల్లలు యూత్ డ్రగ్స్కు లేకపోతే ఈ సోషల్ మీడియాకు బానిసలు అవుతూ తమ యొక్క విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నారు ఈ టెక్నికల్ అంశాల వల్ల. ఇటువంటి వాటిని అరికట్టడానికి నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్స్టంట్గా వ్యక్తికి సాయం చేసే అవకాశం దొరుకుతుంది. దాన్ని మీరు ఎట్లా సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నారు? చట్టం లోపలి ఏ పనులైతే నేను చేయగలుగుతానో వాటన్నిటిని నేను చేయగలుగుతాను. దాన్ని ఏమంటారు, మనకు చట్టం ఇచ్చినటువంటిది, ఈ ట్రైనింగ్ ఇచ్చినటువంటిది, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఆ ప్రజలకు కానీ ఆ యొక్క బాధితులకు కానీ నేను సత్వర న్యాయం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. మీ జర్నీ మేము గమనించినట్లయితే అనేక ఒడిదుడుకుల మధ్య ఫైనల్గా ఒక అద్భుతాన్ని సృష్టించగలిగింది. దీంట్లో కొంతమంది వ్యక్తులు సాయం చేసిర్రు, వాళ్ళ నుంచి మీరు సహాయం పొందిరు. మీరు ఫ్యూచర్లో ఈ సర్వీస్ ఓరియంటెడ్గా అంటే ఐదర్ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ విషయాల్లో ఏమైనా ముందంజకు వెళ్ళే అవకాశం? 100%.
కొంతమంది ఆర్ఫన్ పిల్లలకి నేను సర్వీస్ చేయాలనుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే సర్వీస్ మోటోతో గ్రూప్ 1 చదవాలనుకుంటారో వాళ్ళకి నాకున్నటువంటి నాలెడ్జ్ని కూడా నేను కొంతమందికైనా షేర్ చేసి కొంతమంది నెక్స్ట్ జనరేషన్ మనం మేక్ చేసే మంచిదనే ఆలోచన అయితే కలిగి ఉన్నాను. దానికోసం నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించి ఇంత దూరం వచ్చి మా దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకంగా NSA తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎప్పుడైనా మా వ్యూవర్స్ కానీ కాంపిటేటివ్ అభ్యర్థులకు కానీ అవసరమైనప్పుడు మీ యొక్క సమయాన్ని కేటాయిస్తారని చెప్తూ తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్.